Our honorable dignitary R.N. Srinivas Garu is here to address all of us. Om Namo Venkateshaya. My name is R.N. Srinivasulu. 2019 and 24 Chittoor MLA, district headquarter. Now Tirupati district headquarter, present 2024 Tirupati MLA. ఆప్త కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన పట్టణం హైదరాబాదులో ఆప్త సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అన్ని రంగాల్లో నుంచి కూడా ఇక్కడ కలయికతో షేర్ చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవర్ బిలవర్డ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ బిలవర్డ్ డిప్యూటీ సీఎం రెస్పెక్టెడ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా కలిసి దేశ ప్రధాని మోదీ గారి సహకారం తీసుకొని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఒక దృక్పథంతో సంక్షేమం అభివృద్ధి రెండింటిని కూడా పరుగులు తీయిస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ పార్క్ అన్ని వసతుల్లో కలిసి ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి మన దేశం నుంచి వెళ్ళి చాలామంది అక్కడ స్థిరపడి ఉన్నారు. వారి సహాయ సహకారాలతో ఐటీ కారిడార్ని అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని, వాటికి ఒక ఫాస్ట్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆప్త మిత్రులు బంధువులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రండి. అందులో ముఖ్యంగా తిరుపతి పట్టణం లార్డ్ బాలాజీ వెలసి ఉన్న నిలయం, అన్ని వసతులు తిరుపతి ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఆంధ్ర రాష్ట్రానికి ఒక 3 ప్రదేశాలు ఒక హబ్గా ఏర్పాటు అవుతూ ఉంది. అందులో తిరుపతిలో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా కల్పించడానికి మన ముఖ్యమంత్రి గారి స్వస్థలం తిరుపతి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో తిరుపతి పట్టణంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. రాయలసీమలోనే 4 జిల్లాల్లో 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే అత్యధిక మెజారిటీతో తిరుపతి పట్టణంలో 65,000 ఓట్ల మెజారిటీతో తిరుపతి పట్టణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఆర్.ఎన్. శ్రీనివాసులు గారిని గెలిపించడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మాకు వచ్చి ఇండస్ట్రీస్ నెలకొల్పాలని, ఐటీ పార్కులు నెలకొల్పాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆప్తా సభ్యులకు
అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you so much, R.N. Srinivas Garu, for your wonderful speech. We would like to listen from all of your dignitaries on the dais, but as we are running short of time, we have a